జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. మనము ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి పామిస్ట్రీ అంటే హస్త సాముద్రిక శాస్త్రంలో మన చేతిలో ఉన్నటువంటి గ్రహములు, రేఖలు, అవి ఉన్నటువంటి ఆకృతుల వల్ల మనకి ఏ విధమైన ఫలితాలు వస్తాయి, అట్లాగే ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మనము సాంప్రదాయ జ్యోతిష్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటాం. మరి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదనుకోండి, అటువంటి వాళ్ళ కోసము ఈ పామిస్ట్రీ అనేది అంటే ఈ హస్త సాముద్రిక శాస్త్రం అనేది ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? గత వీడియోలో అంతా కూడా చేతిలో ఉన్నటువంటి గ్రహస్థానములు మరియు రేఖలు కొన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో చేతిలో ఉన్నటువంటి కొన్ని ఆకృతుల గురించి తెలుసుకుందాం. ఎందుకనంటే మనకి బేసిక్స్ రాకుండా ఈ పామిస్ట్రీ గురించి మనము ఏది కూడా తెలుసుకోలేము. సో బేసిక్స్ అన్నీ కూడా మొదట బిల్డప్ చేసుకుంటే కానీ ఒక చేయి చూడంగానే మనము క్లారిటీగా అతని గురించి మనము చెప్పలేమన్నమాట. ఓకేనా? సో ముందుగా అయితే ఈ చేతిలో ప్రధానమైన రేఖలు ఏంటి? లైఫ్ లైను, హెడ్ లైను మరియు హార్ట్ లైను. సో చేతిలో ఏ విధమైనటువంటి చేతిలో ప్రధానంగా ఈ మూడు రేఖలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు రేఖలు అనేది మీకు బాగా గుర్తుండిపోవాలి. లైఫ్ లైన్ లేదంటే జీవిత రేఖ అంటారు. ఇదేమో శిరోరేఖ లేదు అంటే హెడ్ లైన్ అని చెప్పేసి చెప్తారు. ఇదేమో హృదయ రేఖ లేదంటే హార్ట్ లైన్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా? సో ఈ రేఖలు నేను ప్రతి వీడియోలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ రేఖలు చాలా ప్రధానము. ఈ రేఖలను బట్టి మనము ఫలితము అనేది చాలా క్లియర్గా చెప్పవచ్చు. ఓకేనా? అలాగే చేతిలో రేఖలే కాదండి, అనేక రకాలైనటువంటి గుర్తులు కూడా ఉంటాయి. సో చేతిలో ఉన్నటువంటి రేఖలు కాకుండా గుర్తులను బట్టి ఏ విధమైన ఫలితం వస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో నేను మీకు మొదట చెప్తున్నా, ఒకే వీడియోలో నేను మీకు మొత్తం చెప్తే కూడా మీకు ఏమీ అర్థం కాదు. సో కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ మనము నేర్చుకుందాం. ఓకేనా? సో ప్రధానంగా అయితే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి చేతిలో ఉన్నటువంటి రేఖలు కాకుండా ఆకృతులు ఏమేమి ఉంటాయి? అనేక రకాలైనటువంటి ఆకృతులు ఉన్నాయండి. 100కు పైగానే గుర్తులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానమైనవి ఒక 10 గుర్తులు ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా ఉన్నాయి కదా, వీటిని నిలువు రేఖలు అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? అలాగే తర్వాత ఈ విధంగా ఉండే వాటిని వాలు రేఖలు అని చెప్పేసి చెప్తారు. అలాగే తర్వాత ఇవి వచ్చేసి అడ్డు రేఖలు లేదంటే అడ్డరేఖలు అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? చూడండి, ఈ గుర్తులన్నీ కూడా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక చెయ్యి చూడంగానే మీకు గ్రహాలు గుర్తు రావాలి, మరియు ఆకృతుల యొక్క ఈ చేతిలో మరియు ఆకృతులు చూడగానే వాటిని బట్టి ఏ విధమైన ఫలితాలు మనం చెప్పాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా సింబల్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ నేను పర్వముల పైన ఈ విధంగా రాశాను కదా. సో వీటిని చక్రములు అని చెప్పేసి చెప్తారు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ విధంగా చక్రము కానివ్వండి లేదంటే ఈ విధంగా శంకు కానివ్వండి, సో ఈ విధంగా డెఫినెట్గా ఉంటుందండి. సో మీ చేతిలో పర్వముల మీద అంటే వేళ్ల యొక్క చివరి భాగంలో చక్రము గుర్తుందా, శంకు గుర్తుందా? శంకు గుర్తుందా, చక్రము గుర్తుందా? శంకు గుర్తుంటే ఏంటి, చక్రము గుర్తుంటే ఏంటి? సో ఈ విధంగా చక్రాలు ఎన్ని ఉన్నాయి, శంకులు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. సో కాబట్టి శంకు చక్రాలు గుర్తుపెట్టుకోండి, నిలువు రేఖలు గుర్తుపెట్టుకోండి, అడ్డరేఖలు గుర్తుపెట్టుకోండి, వాలు రేఖలు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి వీటిని వచ్చేసి విరిగిన రేఖలు అని చెప్పేసి చెప్తారు. ఇవి కూడా కొంతమంది చేతుల్లో ఉంటాయి. చూడండి, ఈ సింబల్స్ అందరి చేతుల్లో ఉండవు. ఓకేనా? కొంతమంది చేతుల్లో కొన్ని సింబల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ యొక్క పూర్వపుణ్యాన్ని బట్టి మాత్రమే ఈ సింబల్స్ అనేది ఏర్పడతాయి. ఓకేనా? సో ఈ విధంగా విరిగిన రేఖలు అని చెప్పేసి కూడా చెప్తారు. అవి కూడా
ప్రతి ఒక్కరి చేతిలో కాకపోయినా కొంతమంది చేతిలో ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి కొంతమంది చేతుల్లో ఇలా ఉంటాయి చూడండి, వీటిని మెలితిరిగిన రేఖలు అని చెప్పేసి చెప్తారు. అలాగే కొంతమంది చేతుల్లో ఈ విధంగా గొలుసు రేఖలు లేదంటే చైన్ రేఖలు అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా కూడా అందరి చేతుల్లో కాదు, కొంతమంది చేతుల్లో ఈ గొలుసు రేఖలు కూడా ఉంటాయి. మరియు ఇంతే కాకుండా కొంతమంది చేతుల్లో ఈ విధంగా ఉంటాయి నిచ్చెన, మనకి ల్యాడర్ అంటాం కదా, సో నిచ్చెన మాదిరిగా కూడా కొంతమంది చేతుల్లో ఆకృతులు అనేది మనము చూస్తుంటాము. సో దీనిని బట్టి కూడా ఒక రకమైనటువంటి ఫలితములు అనేది మనము చెప్పవచ్చు. మరియు ఇంతేకాకుండా కొంతమంది చేతుల్లో ఈ విధంగా త్రిశూలం మాదిరి ఉంటుందండి. చేతిలో ఈ విధంగా త్రిశూలం లాగా ఆకృతి అనేది కనబడుతూ ఉంటుంది. ఇంతేకాదు ఇంకొంతమంది చేతుల్లో ఊర్ధ్వముఖ రేఖలు అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా ఆకృతి ఉంటుందన్నమాట. మరియు దీన్నేమో అధోముఖ లేదంటే అధమ రేఖలు అని చెప్పేసి చెప్తారు. చూడండి, అధమ రేఖలు, దీన్నేమో ఊర్ధ్వ రేఖలు అని చెప్పేసి చెప్తారు. మరియు కొంతమంది చేతుల్లో ఐలాండ్స్ ఉంటాయి చూడండి, ఈ విధంగా ఒక ద్వీపాలు మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ద్వీపముల మాదిరిగా కొంతమంది చేతుల్లో గుర్తులు అనేవి ఉంటాయి. ఇంతేకాదు కొంతమంది చేతుల్లో ఈ విధంగా ఇంటూ గుర్తులు ఉంటాయి చూసారా, వీటిని కత్తెరలు అని చెప్పేసి చెప్తారు. నా చేతుల్లో కూడా ఈ కత్తెర గుర్తులు ఉన్నాయండి. ఓకేనా. సో ఈ గుర్తుంటే ఏ ఫలితము, ఏ గుర్తుంటే ఏ ఫలితము అన్నీ కూడా మనము తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఎందుకంటే ఒకే వీడియోలో నేను మీకు అంతా చెప్పేస్తే మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం. ఈ విధంగా ఐలాండ్స్ అయిపోయింది, మరియు కత్తెరలు అయిపోయింది. తర్వాత కొంతమంది చేతుల్లో ఈ విధంగా నక్షత్రపు గుర్తుంటుందండి, స్టార్ గుర్తు అంటారు. సో అందరి చేతుల్లో కాదు, కొంతమంది చేతుల్లో ఈ విధంగా స్టార్ గుర్తు అనేది ఉంటుంది. ఇది కూడా ఇవన్నీ మీరు ఈ సింబల్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా. స్టారు మరియు దాంతోపాటుగా దీన్ని త్రిభుజాకారపు గుర్తు అంటారు. అందరి చేతిలో కాకుండా కొంతమంది చేతుల్లో ఈ గుర్తులు కూడా ఉంటాయి. మరియు దీన్నేమో చతురములు అంటారు, చతురస్రం అంటాం కదా. సో ఈ విధంగా కూడా కొంతమంది చేతుల్లో ఉంటాయి. ఓకేనా. మరియు కొంతమంది చేతుల్లో ఈ విధంగా ఉంటాయండి, చతురంగ పాళి అని చెప్పేసి చెప్తారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సింబల్ అనమాట. దీనివల్ల కూడా ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. ఓకేనా. సో ఈ సింబల్స్ అన్నీ కూడా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరియు ఇంతేకాకుండా కొంతమంది చేతిలో ఈ విధంగా వృత్తం అనమాట, వృత్తాకారపు గుర్తుంటుంది. మరియు కొంతమంది చేతుల్లో చూడండి పుట్టుమచ్చలు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. సో భరత చక్రవర్తికి, భరతుడికి ఈ చక్రపు గుర్తు కూడా ఈ సెంటర్లో ఉందని నేను ఒక పుస్తకంలో కూడా చదివాను. సో కాబట్టి చక్రము, శంఖము, ఈ విధంగా ఈ వృత్తము, పుట్టుమచ్చలు, ఈ రేఖలు, ఈ సింబల్స్ ఇవన్నీ కూడా మీరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక చెయ్యి చూడంగానే గ్రహస్థానములేంటి, రేఖలేంటి, సింబల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి ఫలిత జ్యోతిష్యం అనేది చెప్పాలి. సో కాబట్టి ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటా. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మరింత మందికి మన మంచి కంటెంట్ వెళ్ళేదానికి అవకాశం. కాబట్టి దయచేసి మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.